సో మనం ఈరోజు శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి శ్రీమద్ భాగవతము మొదటి స్కందము 4వ అధ్యాయము మొదటి 2 శ్లోకాలు 1, 2 శ్లోకాలని చర్చిస్తున్నాం. కృష్ణ చైతన్య మార్గంలో స్థిరపడి ఉండాలి అంటే మన పెట్టుబడి, మనం ఇవ్వాల్సినటువంటి వ్యయము ఏమిటి అంటే భగవంతుడైన శ్రీకృష్ణుడిని తెలుసుకోవాలనే ఉత్సాహము, భగవంతుడైన శ్రీకృష్ణుడి గురించి వినాలి అనేటువంటి తాపత్రయము, భగవంతుడైన శ్రీకృష్ణుడి యొక్క దివ్య లీలలని మననము చేయాలి, స్మరణం చేయాలి, భగవంతుని యొక్క నామాన్ని స్మరించాలి అనేటువంటి ఆకాంక్ష, దానితో పాటు ఆధ్యాత్మిక గురువు మరియు భక్తుల యొక్క సేవలో నిమగ్నం కావడం, వీటి ద్వారా మనం భక్తిలో అభ్యున్నతమైన స్థితికి చేరుకోగలుగుతాము. భక్తి మార్గంలో ఆధ్యాత్మిక చింతనలో మనమున్న స్థితి నుంచి ముందుకెళ్ళాలి అంటే ఉండవలసినటువంటి అర్హతలు ఇవి. మనం ఇంతకుముందు శ్లోకంలో కూడా చెప్పుకున్నాం. ఇంతకుముందు అధ్యాయంలో చివరి 2 శ్లోకాల్లో కూడా సురాసురుల యొక్క గుణగణాల గురించి వర్ణించుకుంటూ చెప్పుకున్నాం. దాంట్లో చివరి శ్లోకంలో సుఖదేవ గోస్వామి వచించిన పదాల గురించి మనం విన్నాం. యథాతథం యథాతీతం, ఉన్నదున్నట్టుగా నా మనసుకి నాకు అర్థమైనంత వరకు ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు వివరిస్తాను అని సుఖదేవ గోస్వామి తెలియజేస్తారు. అలా సుఖదేవ గోస్వామి నుంచి స్వీకరించినటువంటి పరిజ్ఞానాన్ని, భాగవత పరిజ్ఞానాన్ని శౌనకాది మునులకి ఉన్నదిన్నట్టుగా ప్రవచిస్తాను అని సూత గోస్వామి కూడా చెబుతాడు. సూత గోస్వామి ఏం చెబుతున్నాడు? సుఖదేవ గోస్వామి నుంచి నేను ఎలా విన్నానో అలాగే నాకు ఎంతవరకైతే సాధ్యమవుతుందో దాన్ని మార్పులు చేర్పులు చేయకుండా విన్నది విన్నట్టుగా మీకు నేను ప్రకటితం చేస్తాను అని ఆకాంక్షని వెలిబుచ్చాడు. ఒక వ్యక్తి వెలిబుచ్చిన ఆకాంక్షని ఏ సభలోనైనా కూడాను దాన్ని ప్రతిఘటించాలా లేకపోతే సమర్థించాలా అనేటువంటిది నిర్ణయించేది సభాధ్యక్షుడు. దాన్ని అంగీకరించాలా, అనుమతించకూడదా అనేటువంటి నిర్ణయము ఏ సభలోనైనా కూడాను సభాధ్యక్షులు స్వీకరిస్తారు. మామూలుగా సభాధ్యక్షులు చాలా పరిణతి చెందినటువంటి జ్ఞానులై ఉంటారు. ఏ సభలోనైనా ఆ సభకి సంబంధించిన విషయం దేని గురించి అయితే చర్చించాలని సమావేశమయ్యామో ఆ సమావేశంలో ఆ విషయంపై అత్యంత ప్రామాణికమైన పరిజ్ఞానం కలిగిన వ్యక్తి సభాధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. అత్యంత పరిణతి కూడా చెంది ఉంటారు. ఇక్కడ శౌనకాది మునులలో శౌనకుడు అత్యంత పరిణతి చెందిన ప్రాముఖ్యమైన వ్యక్తి. అంతేకాకుండా అక్కడ దరిచేరిన మునులందరిలో కూడాను వృద్ధుడు, ఎక్కువ వయసు కలిగిన వాడు, పరిజ్ఞానవంతుడు కూడా. కానీ అక్కడ సమావేశమైనటువంటి ఋషులంతా ఎలాంటి వాళ్ళు? వాళ్ళు కూడా సామాన్యమైన వ్యక్తులు కాదు. అత్యంత ప్రామాణికమైనటువంటి వ్యక్తుల నుంచి భగవంతునికి సంబంధించిన బాధని వినాలి అనేటువంటి ఆకాంక్షని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. ప్రామాణికులైన నిజంగా ఏ విషయాన్నైనా కూడాను స్పష్టంగా తెలుసుకోవాలనే ఆకాంక్ష ఉందనుకోండి, అప్పుడు మనము తప్పకుండా ప్రామాణికులమైనటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్తాము. దీనికి సంబంధించి మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు ఉదహరించుకున్నాము. మన పిల్లల్ని పాఠశాలలో పంపించాలి అనుకుంటే కూడాను దానికి సంబంధించిన ప్రామాణికతని మనం ముందు వెరిఫై చేస్తాం, తెలుసుకుంటాం. అది ప్రభుత్వంచే గుర్తించబడిందా, బోర్డుతో గుర్తించబడిందా, దాంట్లో ఉన్న అధ్యాపకుల అర్హతలు ఏమిటి, వాళ్ళు ఎలా విద్యను బోధిస్తారు, అంతకుముందు సంవత్సరాల్లో చదువుకున్న విద్యార్థుల స్థాయి ఏమిటి, వాళ్ళు ఎలా ఉన్నారు, ఇలాంటివి అన్నింటినీ కూడా ప్రామాణికంగా ఉన్నాయా లేదా అని పరీక్షించి చూసిన తర్వాతనే మన పిల్లలైనా కూడాను పాఠశాలకు పంపిస్తాం.
అది మనం కళాశాలకు వెళ్ళినా కూడాను, విశ్వవిద్యాలయానికి వెళ్ళినా కూడాను వాటి ప్రామాణికతని అంచనా వేసుకొని, బేరీజు వేసుకొని దాన్ని ఆహ్, చూసి మరి వెరిఫై చేసుకొని మరి వెళ్తాం. భౌతికమైన విద్యని అభ్యసించినప్పుడే అది చేసినప్పుడు అది భౌతికం కానివ్వండి, ఆధ్యాత్మికం కానివ్వండి, విద్యను అభ్యసిస్తే దాని ప్రామాణికతని పరికించి చూడడము అనేటువంటిది ప్రాథమిక విషయం. కానీ ఇక్కడ శ్రీమద్ భాగవతాన్ని వినడానికి సిద్ధపడిన వ్యక్తులు చాలా గొప్ప మునులు, ఋషులు. కాబట్టి వాళ్ళు కూడా భగవంతుడికి సంబంధించిన పరిజ్ఞానాన్ని వీళ్ళెప్పుడైతే స్వీకరిస్తున్నారో, అది ఎవరి నుంచి స్వీకరిస్తున్నారు అనేటువంటిది చాలా జాగ్రత్తగా పరికించి చూస్తారు. అలా పరికించి చూడడంలో సూత గోస్వామి అర్హతని శౌనకముని వెంటనే గ్రహించగలిగాడు. ఏమన్నాడు సూత గోస్వామి? యథాతథం యథాతిథి. అంటే ఉన్నది ఉన్నట్టుగా నాకు ఎంతవరకే అది అర్థమైందో దాన్ని మార్పులు, చేర్పులు చేయకుండా ఉన్నదున్నట్టుగా నా శక్తి కొలది దాన్ని మీకు ప్రవచించి చెబుతాను అన్నారు. సూత గోస్వామి యొక్క అర్హత అక్కడే ప్రకటితమైంది. వేదశాస్త్రాలను ఎప్పుడైనా కూడాను మనం ప్రవచించవలసి వచ్చినప్పుడు దాన్ని ప్రామాణికంగా ప్రవచించాలి. వేదశాస్త్రాన్ని మనం ఎప్పుడైనా చెబుతున్నప్పుడు మనం ఎవరికి మీరు గమనించి ఉంటే గుడిలో కానీ ఎక్కడ కానీ భగవద్గీతని కానీ భాగవతాన్ని ప్రబోధించే వాళ్ళు కూర్చునే ఆసనం ఏదైతే ఉంటుందో దాన్ని వ్యాసాసనము అంటారు. ఎందుకని దాన్ని వ్యాసాసనము అంటారు? ఎవరైనా చెప్పగలరా? హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. అంటే మనకు వేదాలన్నిటినీ ఇచ్చింది వ్యాసుడు కాబట్టి ఆయన నుండి మనము ఆయన ద్వారా చెప్పాలి, ఆయనలాగా చెప్పాలి కాబట్టి వ్యాసాసనం మీద కూర్చున్నారు అని అంటారు. రైట్ మాతాజీ, వెరీ నైస్, థ్యాంక్ యూ మాతాజీ. వ్యాసాసనము అని ఎందుకన్నారు అంటే ఆ ఆసనం మీద కూర్చుని వేదశాస్త్రాలని ప్రబోధించే వక్త వ్యాసునికి ప్రాతినిధ్యం వహించాలి కాబట్టి ఆ ఆసనాన్ని వ్యాసాసనము అన్నారు. వేదాలు, పురాణాలు, శ్రీమద్ భాగవతము ఇవన్నీ కూడాను వ్యాసుడు మనకి పుస్తక రూపంలో ప్రకటితం చేశారు. వ్యాసుడు ప్రామాణికమైన వ్యక్తి అని మనం నిన్నటి శ్లోకంలో కూడా నేర్చుకున్నాం. వ్యాసుని యొక్క గురువు నారదుడు. భగవంతుడి ప్రేరణచే నారదుడి ద్వారా వ్యాసుడికి జ్ఞాన ప్రబోధ చేయడం జరిగింది. తద్వారా వ్యాసుని భగవంతుడు ఎలా స్వీకరించారు? తన శక్తియుక్తులన్నీ కూడాను ప్రదానం చేశారు. ముఖ్యంగా శక్తి ఆవేశ అవతారం వ్యాసదేవుడు అని మనం చెప్పుకున్నాం. శక్తి ఆవేశ అవతారం అంటే దానికి నిర్వచనం కూడా మనం చెప్పుకున్నాం. భగవంతుడే స్వయంగా కానీ కొన్నిసార్లు లేదా ఏదైనా వ్యక్తిని చూస్ చేసుకొని భగవంతుడు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి కావలసిన శక్తిని ప్రదానం చేస్తాడు. అలాంటి వ్యక్తులని శక్తి ఆవేశ అవతారాలు అంటారని నేర్చుకున్నాం. వ్యాసదేవుడు లిటరరీ ఇన్కార్డినేషన్ ఆఫ్ కృష్ణ, సాహిత్య రూపము, వేదాల స్వరూపం, వేద సాహిత్య రూపము, భగవంతుని యొక్క వేద సాహిత్య రూపమే వ్యాసదేవుడు. అందుకని వ్యాసదేవుడు ప్రామాణికమైన వ్యక్తి. అలాంటి వ్యాసదేవుడు తన పుత్రుడు అర్హతలన్నీ కలిగి ఉన్నటువంటి సుఖదేవ గోస్వామికి ఈ జ్ఞానాన్ని ప్రసాదించారు. తర్వాత కొన్ని శ్లోకాలు, రాబోయే 2-3 శ్లోకాల్లో సుఖదేవ గోస్వామి స్థితిగతుల గురించి మనం చర్చించుకుంటాం. సూత గోస్వామి ఈ సుఖదేవ గోస్వామి నుంచి శ్రద్ధగా ఆలకించాడు. కాబట్టి సూత గోస్వామి ఎప్పుడైతే శౌనకాది మునులకి రెండవసారిగా శ్రీమద్ భాగవతాన్ని వినిపించడానికి సిద్ధపడ్డాడో, తాను వినిపిస్తాను అని ఉత్సాహాన్ని చూపించాడో, ఉత్సాహాన్ని చూపించి ప్రదర్శించే ప్రక్రియలో భాగంగా తాను ఎలా ప్రవచించబోతున్నాడో తెలియజేశాడు. యథాతథం ఉన్నదున్నట్టుగా. అది సభాధ్యక్షుడైనటువంటి శౌనకుడు గ్రహించగలిగాడు.
ఆధునిక కాలంలో శ్రీమద్ భాగవతాన్ని ప్రవచించేటువంటి వక్తల గురించి శ్రీల ప్రభుపాదుల వారు తన భాష్యంలో అభివర్ణించారు. దైనందిన జీవితంలో ఒక వ్యాపారంగానో, లేకపోతే జీవనాన్ని కొనసాగించడానికి జీవనోపాధిగానో స్వీకరించి శ్రీమద్ భాగవతాన్ని పఠించేటువంటి వ్యక్తులు ప్రామాణికులు కారు. అలాంటి వ్యక్తులు, ఇంకొక తరగతికి చెందిన వ్యక్తులు శ్రీమద్ భాగవతాన్ని తమ ఇష్టానుసారంగా మలిచి దాన్ని యథాతథంగా కాకుండా తమ మనసుకు తోచిన విధంగా వివరించి చెప్పేవాళ్ళు కూడా ప్రామాణికులు కారు. శ్రీమద్ భాగవతాన్ని గురు పరంపర ద్వారా స్వీకరించి దాన్ని ఉన్నదిన్నట్టుగా వ్యాసదేవుని ద్వారా ఎలాగైతే ప్రవచించబడిందో దాన్ని యథాతథంగా అందించగలగాలి. అప్పుడే దాని ప్రామాణికత స్పష్టంగా విదితమవుతుంది. అలాంటప్పుడు ఏం జరుగుతుంది? అది విన్నవాళ్ళు కూడాను భగవంతుడే చెప్పబడినటువంటి భగవంతుడి ద్వారా ప్రకటితం చేయబడినటువంటి వేదాల యొక్క సారాంశము శ్రీమద్ భాగవతము. వేదాల యొక్క సారాంశం అంతా కూడాను గుప్త రూపంలో వేదాంత సూత్రాలుగా ఇవ్వబడింది. ఆ వేదాంత సూత్రాల యొక్క భాష్యము శ్రీమద్ భాగవతం. కాబట్టి శ్రీమద్ భాగవతాన్ని యథాతథంగా చెప్పడమే వక్తకు ఉండవలసినటువంటి ఏకైక అర్హత ఏమిటి అంటే యథాతథంగా ప్రకటించగలిగేటువంటి స్థితి. శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ చక్కగా చెప్తున్నారు ఏమని? దాన్ని యథాతథంగా ఉన్నట్టుగా అర్థం చేసుకోగలిగినటువంటి స్థితి ఒకటైతే, దాన్ని వింటున్న శ్రోతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థమయ్యే పరిభాషలో విశదీకరించగలగడం అనేటువంటి శక్తి. దీన్ని వ్యక్తి తనకు తానుగా నిర్ణయించుకోగలుగుతాడు. భగవంతుడు మనకి ఇచ్చినటువంటి పరిజ్ఞానంతో శ్రోతలు ఎవరు, వాళ్ళకి ఎలా చెబితే అర్థమవుతుంది అని అలా వివరించి చెప్పగలగాలి. సో దానికి ప్రాథమికమైన అర్హత ఏమని చెప్తున్నారు? ఈగర్నెస్. భగవంతుని గురించి తెలుసుకోవాలనే ఉత్సాహము, భగవంతుని గురించి వినాలనే ఉత్సాహము, తరువాత భగవంతుని గురించి చెప్పాలనే ఉత్సాహం. ఈ ఉత్సాహం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అర్హత. ఉత్సాహము, శ్రద్ధ ఇవి ఉన్నప్పుడే మనము భక్తిలో ముందుకు వెళ్ళగలుగుతాం. నిజానికి ఏ లక్ష్యాన్ని సాధించాలన్నా కూడాను మనకి ఉత్సాహము, శ్రద్ధ ఉండాలి. దాని మీద ఉత్సాహం కూడా ప్రదర్శించాలి. అవి రెండు ఉన్నప్పుడు మనము ఆ లక్ష్యాన్ని సాధించగలుగుతాం. అదేవిధంగా భక్తి మార్గంలో కూడాను భక్తులుగా ఉండాలి అన్నా, దానికి ఇంకా ముందుకు వెళ్ళాలన్నా కూడా మనకు ఉండాల్సిన అర్హతలు ఏంటంటే ఆ ఉత్సాహం, ఈగర్నెస్. మనం భక్తి మార్గంలో ఉన్నప్పుడు మొరోజ్గా ఏంటంటే ఇంకా 16 నుండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇలా కాదు, ఉత్సాహంగా చేయాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. మన జపం కూడా చాలా ఉత్సాహంగా ఉండాలి. మనము పవిత్రంగా, శుద్ధంగా భగవన్నామాన్ని స్మరించే స్థితిలో లేము. కానీ మన ఉత్సాహాన్ని చూసి భగవంతుడు ఆనందించి మనలో ఆ పవిత్రతని చేకూరుస్తాడు. మెల్లమెల్లిగా శుద్ధి చేస్తూ ఉంటాడు తన నామం ద్వారానే. అందుకని భగవన్నామాన్ని స్మరిస్తున్నప్పుడు నీరసంగా, నిరుత్సాహంగా ఇక చెయ్యాలి కదా, ఒప్పుకున్నాను కదా, గురువుకు ప్రతిజ్ఞ చేశాను కదా, ఇది చెయ్యాలన్న ఇలాంటి ఆలోచనతో కాకుండా ఉత్సాహంగా నామాన్ని స్మరించాలి. యథాతీతం యథామతి అనేటువంటి 2 పదాలు సూత గోస్వామి ప్రయోగించడం ద్వారా తాను ఎలా వివరించబోతున్నానో చెప్పాడు. అంతేకాకుండా ఉత్సాహాన్ని స్వయంగా ప్రకటితం చేశాడు. జ్ఞానులైన వ్యక్తులు, పరిజ్ఞానాన్ని ఇంకా కూడా పెంపొందించుకోవాలి అనుకున్న వ్యక్తులు, బుద్ధి కుశలత కలిగిన వ్యక్తులు ఎప్పుడు కూడాను ఎవరి దగ్గర నుంచి వినాలనుకుంటారు? ప్రామాణికుల దగ్గర నుంచి వినాలనుకుంటారు. మనం ఇందాక ఉదాహరణ చెప్పుకున్నాము. మనం ఇతర విద్యల్ని కూడాను ప్రామాణికులైనటువంటి వాళ్ళ దగ్గర నుంచి స్వీకరించాలనుకుంటాము. మనకి వ్యాధి సంక్రమించింది అనుకోండి,
ప్రామాణికమైన వైద్యుని దగ్గరికి వెళ్లి వ్యాధికి సంబంధించిన నివారణని గురించి, ఉపశమనాన్ని గురించి ఆలోచిస్తాం. కానీ ఎవరో రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు చెప్పినవి ఏకంగా స్వీకరించేదానికి, మన వ్యాధి నిరోధకంగా మనం స్వీకరించము దాన్ని. వాటిని మందులుగా స్వీకరించము. సో, ఇక్కడ శౌనకాది మునులందరూ కూడాను శ్రోతలుగా సంపూర్ణ అర్హతని కలిగి ఉన్నవాళ్ళు భాగవతాన్ని వినడానికి. రెండవసారి శ్రీమద్ భాగవతాన్ని విదితం చేయడానికి సిద్ధపడ్డ సూత గోస్వామి కూడా సంపూర్ణమైన అర్హతని కలిగి ఉన్నాడు. ఇద్దరు అర్హత కలిగిన శ్రోత, అర్హత కలిగిన వక్త ఉన్నారనుకోండి, ఆ సంభాషణ ఫలదీకృతం చెందుతుంది. దాని యొక్క లక్ష్యము సిద్ధిస్తుంది. ఇలాంటి స్థితి లేకుండా శ్రీమద్ భాగవతాన్ని కేవలం నామమాత్రంగా పఠించడం వల్ల అది వక్తకి మరియు శ్రోతలకి కేవలం ప్రయాసగా మిగిలిపోతుంది. అందుకని మనం భక్తి మార్గంలోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ ప్రామాణికతని పాటించాలి ఖచ్చితంగా. అందుకని ఎక్కడ పడితే అక్కడ ఏది చూస్తే దాన్ని వినేసి దాంట్లో చెప్పారు కదా అని మన మనస్సుని కలుషితం చేసుకోకూడదు. దాన్ని ఇక్కడ శౌనక ముని స్పష్టంగా వివరించి చెప్తున్నాడు. ఏమని? శౌనక ముని సభాధ్యక్షుడిగా సూత గోస్వామిని ఏమని చెప్తున్నాడు? మీరు చాలా అదృష్టవంతులు. మా అందరిలో కూడాను గౌరవింపదగినటువంటి వ్యక్తి. అంతేకాకుండా మీరు సుఖదేవ గోస్వామి నుంచి విని దాన్ని యథాతీతం ఉన్నట్టుగా ప్రకటించడానికి సిద్ధపడినటువంటి వ్యక్తి. మీకన్నా అర్హులైనటువంటి వక్త మాకు దొరకరు. అందుకని దయచేసి శ్రీమద్ భాగవతంలో చెప్పబడినటువంటి దివ్య లీలలని సుఖదేవ గోస్వామి ద్వారా మీరు విన్న దివ్య లీలన్నీ కూడాను మాకు ప్రకటితం చేయండి అని అడుగుతున్నాడు. ఇక్కడ సూత గోస్వామిని 2 సార్లు సౌనక గోస్వామి అనేటువంటి పదాలతో ఉచ్చరించడం జరిగింది. అంటే సౌనక గోస్వామి అని ఎందుకనంటే శౌనకాదిములు ఎవరైతే అక్కడ గుమిగిడి ఉన్నారో, అక్కడ సమావేశమై ఉన్నారో, వాళ్ళందరిలో సూత గోస్వామి ప్రకటించిన విధానం కానివ్వండి, సూత గోస్వామి యొక్క అధికారికత గురించి కానివ్వండి, ప్రామాణికత గురించి కానివ్వండి, విన్న తర్వాత వాళ్ళ ఉత్సాహం రెట్టింపైంది. అత్యంత ప్రామాణికుడైన వ్యక్తి నుంచి మనము శ్రీమద్ భాగవతాన్ని ఆస్వాదించబోతున్నాము. అందుకని వాళ్ళలో ఉత్సాహము రెట్టింపై ఉద్వేగంతో కూడినటువంటి సంభాషణలో 2 సార్లు శౌనక గోస్వామి అనే పదజాలాన్ని సూత గోస్వామిని సంబోధించడానికి శౌనకుడు స్వయంగా ఉపయోగించిన పదాలివి. ఆ ఈగర్నెస్, శ్రీమద్ భాగవతాన్ని నేను వినాలి అనేటువంటి ఉత్సాహం ఏదైతే ఉందో చూసారా, అది భక్తికి మొట్టమొదటి మెట్టు. ఉత్సాహే శ్రద్ధ. ఉత్సాహంతోనే శ్రద్ధను కనపరిచినప్పుడు మనకి దీంట్లో భక్తి రసామృత సింధులో కూడా చెప్తారు ఆ విషయం కదా. కదా సాధు సంఘం ఎలా లభిస్తుంది? ఉత్సాహము శ్రద్ధ ఉన్నప్పుడు సాధు సంఘ. కదా భజన క్రియ. సాధు సంఘంలో ఉన్నప్పుడు శ్రద్ధతో, ఉత్సాహం ఉంటే శ్రద్ధ అనేటువంటిది ఆవిర్భవిస్తుంది. ఆ శ్రద్ధ నుంచి మనకి సాధువుల యొక్క సాంగత్యాన్ని మనం స్వీకరిస్తాము. అక్కడి నుంచి తదా భజన క్రియ, భగవంతునికి సంబంధించిన నామాల్ని జపించాలనేటువంటి ఉత్సాహం కలుగుతుంది. తద్వారా ఈ ఉత్సాహం అనేది ఏదైతే ఉందో చూసారా, అది పరమాత్మగా భగవంతుడు దాన్ని పరికించి చూస్తాడు. మన ఉత్సాహం మూలంగానే మనం ముందుకెళ్తాము ఆధ్యాత్మిక జీవనంలో.
ఉత్సాహం లేకుండా ఏ పనిని కూడాను మనము శ్రద్ధగా నిర్వర్తించలేము. ఆ శ్రద్ధ లేకుండా మనం మొన్న నేర్చుకున్నాము. ఆ ఉత్సాహం మూలంగా శ్రద్ధ ఏర్పడినప్పుడు శ్రీమద్ భాగవతాన్ని సరిగ్గా అవగతం చేసుకోవాలి అనుకుంటే ఉండవలసినటువంటి నియమాలు, ఉత్సాహము, శ్రద్ధ అది కూడా ఉండాలి అంటే ఆ శ్రద్ధ అనే స్థితికి రావాలి అంటే ఎలాంటి స్థితిలో ఉండాలి మనము? మనస్సు పరిశుభ్రంగా ఉండాలి. మాలిన్యం నుంచి విడివడిన మనస్సుని కలిగి ఉండాలి. ఆ మాలిన్యంను విడిచిన మనస్సుని ఎప్పుడు కలిగి ఉంటాము? మనము చేసే కార్యక్రమాలు సక్రమంగా ఉన్నాయనుకోండి, మనసు పరిశుద్ధంగా ఉంటుంది. మనం చేసే కార్యక్రమాలు శుద్ధంగా ఎప్పుడుంటాయి? మనము తీసుకునే ఆహారము దాన్ని ప్రభావితం చేస్తుంది అని తెలుసుకున్నాం. ఆహారాన్ని 3 విధాలుగా విభజిస్తారు అని కదా నేర్చుకున్నాము. సత్వ, రజస్, తమో గుణాల్లో ఉండేటువంటివి. చూసారా ఇవన్నీ ఒకదానితో ఒకటి ఎలా సంబంధాన్ని కలిగి ఉన్నాయో? వ్యక్తులు అనుకోవచ్చు చాలా సార్లు ఈ ప్రశ్నలు ప్రశ్నిస్తూ ఉంటారు వ్యక్తులు ఏమనంటే, భక్తి గురించి కదా! జపం చేయడం గురించి కదా! మరి ఇప్పుడు మీరు తినే ఆహారం గురించి ఎందుకండి వాళ్ళకి చెబుతారు? అవి చెప్తే వాళ్ళు పారిపోతారు అనేటువంటి సంభాషణ మనం చాలా సార్లు వింటున్నాం. కానీ ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి సంబంధాన్ని ఏర్పరచుకున్నటువంటివి. ఆంగ్లంలో మనం నిన్న కూడా చెప్పుకున్నట్టున్నాం ఈ విషయాన్ని. ఆంగ్లంలో ఒక సామెత ఉంది. యూ ఆర్ వాట్ యూ ఈట్ అని. మీరెవరు అంటే మీరేం భుజిస్తున్నారో అదే మీరు. మనం ఎప్పుడైతే సత్వగుణ సంపన్నమైనటువంటి ఆహారాన్ని, సత్వగుణాన్ని కూడాను శుద్ధ సత్తుల్లోకి తీసుకెళ్లడం ఎలా జరుగుతుంది అంటే, ఆ ఆహారాన్ని మనం భగవంతునికి సమర్పిస్తే అది పవిత్రమైపోతుంది. ప్రసాదంగా మారిపోతుంది. ఆ శుద్ధ సత్తుల్లో ఉన్నటువంటి ఆహారాన్ని భుజించడం ద్వారా మనం చేసే కార్యక్రమాలు కూడాను మనము ఆహ్, తమోగుణ భరితమైన కార్యక్రమాలు కానివ్వండి, రజోగుణ పూరితమైన కార్యక్రమాలు కానివ్వండి, చేయాలన్న ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు మనము సత్వగుణ సంపన్నులుగా స్థిరపడతాము. సత్వగుణంలో ఉన్నప్పుడు అలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. దానికి మంచి ఉదాహరణ మనమే ఆలోచించవచ్చు. ఏదైనా కూడాను ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆకాంక్ష కానివ్వండి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదించాలి, చాలా తొందరగా ఉన్నతమైన భౌతిక శిఖరాలను అందుకోవాలనే ఆకాంక్ష ఉన్నప్పుడు మనము రకరకాల కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటాము. అలాంటి స్థితిలో మనసు ప్రశాంతంగా ఉండదు. కోటానుకోట్ల అర్జన గావిస్తున్నటువంటి వ్యాపారవేత్తల్ని మనం పరికించి చూసినా కూడాను, వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోలేనటువంటి స్థితి చాలా సార్లు గమనిస్తూ ఉంటాం. ఎందుకని? వాళ్ళు చేస్తున్న పనులన్నీ రజోగుణంతో, తమోగుణంతో కూడుకున్న పనులు కాబట్టి, ఆ పనుల ప్రభావం వల్ల మనసు తన ప్రశాంతతని కోల్పోతుంది. మనసు ప్రశాంతంగా లేనప్పుడు ఒక నిర్దేశితమైన లక్ష్యం మీద శ్రద్ధను కనబరచలేము. చూసారా ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి, ఒకదానితో ఒకటి, ఒకదానితో ఒకటి ఎలా సంబంధాన్ని కలిగి ఉన్నాయో. లక్ష్యం మీద మనసు కేంద్రీకరించాలి అంటే శ్రద్ధ కావాలి. శ్రద్ధ, ఉత్సాహము ఈ రెండిటి వల్ల మాత్రమే మనం భక్తిలో కూడాను ముందుకు వెళ్ళగలుగుతాము. మనకు ఆచార్యులను నిర్దేశించినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం కాలక్షేపానికో మనను నియంత్రించడానికో పెట్టబడినటువంటి నియమాలు కావు. ప్రతిరోజు 16 మాలల జపం చేయమని చెప్పింది అనే నియమము తమాషాగా సరే వీళ్ళు వింటున్నారు కదా! వీళ్ళ మీద మనం అధికారం చెలాయిద్దాం అనేటువంటి ఆలోచనతో పెట్టిన నియమం కాదు. మన అభ్యున్నతికి కారణభూతం అవుతుందది. వేదశాస్త్రాల యొక్క సారాన్నంతా కూడాను సంగ్రహించి, వాటిని దైనందిన జీవితంలో ఎలా జీవించాలో తెలియజెప్పడానికి మన ఆచార్యులు వాటన్నింటిని సులభతరం చేసి మనకి ఈ నియమాల రూపంలో ఇచ్చారు. ప్రతిరోజు 16 మాలల హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. ఈ మంత్ర జపము ప్రాథమిక నియమము. ఇది చేయకుండా మనము ఆధ్యాత్మిక ప్రగతిని సాధించలేము. ఆధ్యాత్మిక స్థితిలో ఉండలేము కూడాను. హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడము, కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించడము, శాస్త్రాలను ప్రతిరోజు అభ్యసించడము, నిత్యం భాగవత సేవయ.
భక్తుల సాన్నిధ్యంలో జీవితాన్ని గడపడము. మనకు తెలుసు మన దైనందిన జీవితంలో మనకి రకరకాల వ్యాపకాలేవేవో ఉంటాయి. ఆ వ్యాపకాల్లో మనము ఎవరితోనైతే పరిచయాలు సంబోధిస్తుంటామో వాళ్ళందరూ కూడా భక్తులై ఉండకపోవచ్చు. కానీ వీలైనంత ఎక్కువగా భక్తుల సాంగత్యాన్ని మనం స్వీకరించాలి. దాన్ని తీసుకెళ్ళి మనం ఏం చేయాలి? అభక్తులతోని మనము సాంగత్యం చేస్తున్నప్పుడు కూడా మన సాంగత్యాన్ని వాళ్ళకివ్వాలి. ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు 2 విధాల కార్యక్రమాలు జరుగుతాయి. ఒక్కోసారి మనము సాంగత్యాన్ని స్వీకరించవచ్చు, సాంగత్యాన్ని ఇవ్వవచ్చు. ఇది దేని మీద ఆధారపడి ఉంటుంది? ఎవరు ఎవరిని ప్రభావితం చేస్తున్నారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మనకు భక్తి మీద విశ్వాసము, మనం చేస్తున్న కార్యక్రమం మీద విశ్వాసము, నమ్మకము ప్రగాఢంగా ఉన్నప్పుడు దాన్ని మనము ఎదుటి వ్యక్తి ప్రకటితం చేయగలుగుతాము. అలా కాకుండా భక్తి మార్గంలో లేనటువంటి వ్యక్తిని సాంగత్యం చేస్తున్నామనుకోండి, ఆ వ్యక్తికి అభక్తి మీద లేకపోతే భౌతిక కార్యక్రమాల మీద మనకు భక్తి మీద ఉన్న ఆసక్తి కన్నా ఎక్కువ ఉందనుకోండి, మనము ఆ వ్యక్తిచే ప్రభావితమవుతాం. మీకు అర్థమవుతుందా ఇది? ఇప్పుడు నాకు భక్తి మీద ఉన్న శ్రద్ధ కన్నా ఎదుటి వ్యక్తికి భౌతిక కార్యక్రమాలవి ఉన్నటువంటి ఆసక్తి చాలా గొప్పదనుకోండి. అప్పుడు నేను ఆ వ్యక్తిచే ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా ఉండాలి అంటే, మనము మన భక్తిలో చాలా స్థిరంగా స్థిరపడి ఉండాలి. దృఢ సంకల్పంతో ఆచార్యులు మనకేవైతే నిర్దేశించారో వాటిని చక్కగా పాటించాలి. మనం పాటించకుండా ఎదుటి వాళ్ళకి చెప్పినప్పుడు అది అంత ప్రభావితంగా ఉండదు. మనం చెప్పడంలో కూడా సంశయిస్తాము. అంతే విశ్వాసంతోని, దృఢ సంకల్పంతోని మనము ఆచార్యులు విశదీకరించిన విషయాన్ని ప్రకటితం చేయలేము. దాన్ని మనము విశ్వాసంతోనే చెప్పాలి అంటే ప్రతిరోజు 16 మాలల జపం చేయండి అని మనము దృఢ సంకల్పంతో, పూర్తి విశ్వాసంతో చెప్పాలంటే మనం చేస్తూ ఉండాలి. మనమే చేయకుండా ఎదుటి వాళ్ళకి చెప్పామనుకోండి, మన మాటకి మన గొంతే అడ్డుపడుతుంటది. సో, శ్రీల ప్రభుపాద గారు ఒక విషయం చెప్తారు. బెస్ట్ వే ఆఫ్ ప్రీచింగ్ ఈస్ ప్రాక్టీసింగ్. ఉత్తమమైన ప్రచారం ఏమిటి అంటే మనము దాన్ని పాటించడం. మనం పాటించినప్పుడు దాన్ని స్పష్టంగా ఎదుటి వాళ్ళకి చెప్పగలుగుతాము. చూడండి, మీరు దాన్ని పాటిస్తున్నారనుకోండి, ఎలాంటి సంశయమైనా ఉంటుందా మనసులో? చాలా స్పష్టంగా, నిర్భయంగా, ఎలాంటి సంశయం లేకుండా దాన్ని చెప్పగలుగుతారు. అందుకని శ్రీమద్ భగవద్గీతని కానీ, భాగవతాన్ని కానీ మనము తప్పకుండా ఎదుటి వాళ్ళందరికీ బోధించాలి. శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి అంటే, దీన్ని ఎవరికైతే తాను బోధిస్తున్నాడో వాళ్ళందరూ కూడాను గురువులుగా మారి మిగిలిన వాళ్ళందరికీ కూడా ప్రబోధించాలని చెప్పారు. శ్రీ చైతన్య మహాప్రభు చెప్పారు, భరతవర్షంలో జన్మించిన ప్రతి వాళ్ళకు కూడాను నేను ఆదేశిస్తున్నాను. నా ఆజ్ఞ ప్రకారంగా మీరంతా గురువులుగా మారి భగవత్ ప్రచారాన్ని, భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని ప్రపంచానికంతా అందించండి అని చెప్పారు. సో చైతన్య మహాప్రభు మనకి ఇప్పటికే ఆశీర్వదించేసి పంపించేశారు, మీరందరూ గురువులు కండి అని. మనం ఆ స్థితికి వెళ్ళాలి, ఇతరులకు చెప్పాలి అంటే, కృష్ణ చైతన్యానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని ఇవ్వాలి అంటే మనకు ఉండాల్సింది ఏమిటి అంటే ఉత్సాహం, ఈగర్నెస్. భగవంతుని గురించి తెలుసుకోవాలి, భగవంతుని గురించి వినాలి, పాటించాలి, దాన్ని ఎదుటి వారికి చెప్పాలి. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం. కీర్తనం, స్మరణము అంటే ఎదుటి వాళ్ళకి ఎప్పుడు గుర్తు చేసుకోవడం. నిజానికి స్మరణము అంటే దాన్ని ఎలా గుర్తు చేసుకుంటావు? ఎదుటి వాళ్ళకి ప్రబోధించడం ద్వారా ఎప్పుడూ భగవంతుని గురించి గుర్తు చేసుకుంటావు. కీర్తనం అంటే భగవంతుడికి కీర్తనం విన్నదాన్ని ఎదుటి వాళ్ళకి చెప్పడాన్ని కీర్తనం అంటారు. స్మరణము అంటే గుర్తుంచుకోవడం.
వినాలి అనే ఉత్సాహము, విన్నదాన్ని ఎదుటి వాళ్ళకి ప్రకటించాలి అనేటువంటి ఉత్సాహము, కీర్తనం. ఇవి 2 ఉంటే మనము ఆధ్యాత్మికంగా అభివృద్ధి పథంలో ఉండగలుగుతాము. బెస్ట్ వే ఆఫ్ ప్రాక్టీసింగ్ ఈస్ ప్రీచింగ్ ఆల్సో. ఇందాక ఏమనుకున్నాము? ప్రీచింగ్ సరిగ్గా ఎదుటి వాళ్ళకి సరిగ్గా చెప్పాలి అంటే మనము చక్కగా ఆచరించాలి. మనం చక్కగా ఆచరించగలగాలి అంటే ఎదుటి వాళ్ళకి చెప్తూ ఉండాలి. మనకి రకరకాల సందేహాలు రావచ్చు. ఇది భౌతిక ప్రపంచము. మనం కూడా సంపూర్ణమైనటువంటి భక్తి మార్గంలో ఉండకపోవచ్చు గాక. ప్రారంభ దశలో ఉన్నా కూడాను మనము ఆచరించేది సక్రమంగా ఆచరించాలనుకోండి, మనం చెబుతూ ఉంటే అది మనకి కూడా వర్తిస్తుంది. శ్రీల ప్రభుపాదుల వారు విన్నవించినటువంటి విషయాల్ని యథాతథంగా ఎదుటి వాళ్ళకి చెప్తున్నాం అనుకోండి, మనము వక్త రూపంలో కూర్చొని ఉండొచ్చు, ఎదుటి వాళ్ళు శ్రోతల రూపంలో ఉండొచ్చు. కానీ అది వక్తగా మాట్లాడుతున్న మనకి కూడా వర్తిస్తుంది. దానివల్ల ఏమవుతుంది? మన ఆచరణ అనేటువంటిది శుద్ధి చెందుతుంది. సో, ఇక్కడ శౌనకాది మునులందరూ కూడాను ఆసీనులైన ఆ ప్రదేశంలో సూత గోస్వామి ఈ అర్హతలన్నీ కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఉత్సాహాన్ని ప్రదర్శించాడు. ఈగర్‌నెస్. నేను చెప్పాలనుకుంటున్నాను. తన అర్హతలు ఏమని చెప్పాడు? ఎలాగైతే సుఖదేవ గోస్వామి నుంచి విన్నారో దాతీత దాతదం. ఎలాగైతే విన్నారో సుఖదేవ గోస్వామి నుంచి అలాగే చెప్పాలనేటువంటి ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఈ 2 ప్రాథమిక కావలసిన అర్హతలు. ఉన్నదున్నట్టుగా గురు పరంపరని పాటిస్తూ గురు పరంపరలో స్వీకరించిన దాన్ని యథాతథంగా చెప్పగలగడము, చెప్పాలి అనే ఉత్సాహము. ఇవి 2 ఉండి మనం చెప్తున్నాం అనుకోండి, మన ఆచరణ కూడా బలీయంగా మారుతుంది. మనం ఎదుటి వారికి ఈ రోజు వెళ్లి ఎదుటి వాళ్ళకి 16 మాలలు జపం చేయండి చెప్తున్నాను అనుకోండి, మీరు చేయకుండా ఉండలేరు. అటు ఇటుగా చేస్తున్నా కూడాను అది కూడా శుద్ధీకరణ చెందుతుంది. కృష్ణ చైతన్య మార్గంలో మనం నేర్చుకున్న దాన్ని ఎదుటి వాళ్ళకి చెప్పడము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందుకని మీకు ఇంతకు ముందు కూడా నేను చాలా సార్లు మనం దీని గురించి చర్చించుకున్నాము. మనం ఏ క్లాస్ అయితే మనం అటెండ్ అవుతున్నామో వీళ్ళందరూ కూడాను వ్యక్తిగతంగా నా ప్రగాఢమైన విశ్వాసము, వాంఛ ఏమిటి అంటే వీళ్ళందరూ కూడాను ప్రీచర్స్ అవ్వాలి. ప్రచారకులు అవ్వాలి. ఎందుకని అది శ్రీల ప్రభుపాదుల వారి కోరిక, చైతన్య మహాప్రభు కోరిక. అందుకని మీరందరూ కూడాను ప్రచారకులుగా మారాలి. కృష్ణ చైతన్యాన్ని శ్రద్ధగా అవలంబిస్తున్న వాళ్ళు ఎవరైతే పాటిస్తూ ఉంటారో, శ్రద్ధగా శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలను ఎప్పుడైతే మనం చదవడం మొదలెడతామో, మనం వద్దన్నా కూడా దాని గురించి మాట్లాడతాం. అందుకని ప్రభుపాదుల వారు ఎప్పుడు చెప్పేవారు, రీడ్ మై బుక్స్, నా పుస్తకాలను పఠించండి అని చెప్పేవారు. సో, ఇక్కడ సమావేశమైనటువంటి శ్రోతలు కానివ్వండి, వక్త కానివ్వండి, పరిపూర్ణమైనటువంటి అర్హతలను కలిగి ఉన్నటువంటి వ్యక్తులు శ్రీమద్ భాగవతాన్ని వచించడానికి, వినడానికి 2 విధాలుగా అందరూ కూడాను సంపూర్ణమైనటువంటి అర్హతలను కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. ధనం గురించో లేకపోతే నిరాకారవాదాన్ని ప్రతిఫలింపజేయడానికో శ్రీమద్ భాగవతాన్ని వచించే వ్యక్తులు సరియైన వక్తలు కాదు, వాళ్ళు ప్రామాణికులు కాదు అని మనం గమనించాలి, గ్రహించాలి. ఎందుకనంటే నిరాకారవాదాన్ని ఆశ్రయించినటువంటి వ్యక్తులు భగవంతుని యొక్క దివ్య లీలలని ప్రవేశించలేరు. వాళ్ళు భగవంతుని యొక్క అపరాధులు. లాస్ట్ నేర్ ఆఫ్ మెటీరియల్ ఎగ్జిస్టెన్స్ ఈస్ టు బికమ్ వన్ విత్ గాడ్ అని చెప్తారు శ్రీల ప్రభుపాద. భౌతిక బంధనాలు, భౌతిక కోరికలన్నింటికీ కూడాను చిట్ట చివరి భౌతిక కోరిక ఏమిటంటే నేను కూడా భగవంతుని అయిపోవాలి అనేటువంటి ఆకాంక్ష. ఆ ఆకాంక్ష నిరాకారవాదులో ప్రగాఢంగా ఉంటుంది. అదే వాళ్ళ లక్ష్యం కూడాను. కాబట్టి అలాంటి వ్యక్తులు భగవంతుని పాదాల దగ్గర చేసిన అపరాధం మూలంగా భగవంతుడు తన దివ్య లీలల్ని వాళ్ళకి ప్రకటితం చేయరు.
ఇలాంటి వ్యక్తుల నుంచి శ్రీమద్ భాగవతాన్ని వినకూడదు. సో, ఇక్కడ సూత గోస్వామి కానివ్వండి, శౌనకాది ఋషులు కానివ్వండి, శౌనకాది ఋషుల ఆధ్వర్యంలో అధ్యక్షతన సమావేశమైనటువంటి ఇతర ఋషులు కానివ్వండి, వాళ్ళందరూ కూడాను ప్రామాణికులై ఉన్నారు. అర్హత కలిగినటువంటి శ్రోతలు, అర్హత కలిగినటువంటి వక్త. సో, మనం ఇక్కడ ముగిద్దాం. ఎవరికైనా ఏమైనా క్వెషన్స్ గాని, కామెంట్స్ గాని ఉన్నాయా మాతాజీ?